जय श्री कृष्ण। यथा दीपो निवातस्थो नेंगते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः। గాలి వీచని చోటనున్న దీపమే ప్రకారము కదలకుండా నిశ్చలంగా నుండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తము కూడా నిశ్చలంగా ఉండను. కాబట్టి యోగి యొక్క నిశ్చలమైన మనస్సు గాలి వీచని చోట దీపముగా చెప్పడమైనది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. గాలి వీచని చోట దీపము నిశ్చలంగా ఉండును, ప్రశాంతంగా ఉండును. కిటికీలు ద్వారములు తెరిచి ఉంచిన గదిలోనున్న ప్రమిదలోనున్న దీపము ఆ ద్వారముల నుండి వచ్చే గాలి వల్ల కదులుతూ ఉంటుంది, లేదా ఆ దీపము ఆరిపోతుంది. అలాగే అజ్ఞాని యొక్క చిత్తము ఇంద్రియములనే ద్వారముల నుండి లోపలికి ప్రవేశించే విషయాల వల్ల మహాచపలంగా ఉంటుంది. యోగి శబ్దాది విషయములందు ఆశ లేకుండా ఇంద్రియ ద్వారములన్నింటినీ విషయవాయువులు ప్రవేశించకుండా నియమించినందువల్ల అతని మనస్సు అనే జ్యోతి నిశ్చలంగా ఆత్మయందు నెలకొని ఉండును. కాబట్టి చిత్తమును స్వాధీనపరుచుకునుట, చిత్తమును ఆత్మధ్యానమును నెలకొల్పుట అను ఈ రెండు క్రియల వల్ల యోగికి నిశ్చల దీపము నుండి ప్రకాశము వలె ఆత్మానందము వ్యక్తమవుతుంది. అదే మోక్షము.